ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న సమయంలో మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మీ మధ్యకు రావడం చాలా సంతోషంగా ఉంది. యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ కమిటీ ఇక పనిలో బిజీగా ఉన్నాము. కడప జిల్లా వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయడము, అలాగే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారీగా తిరిగి కమిటీలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా పులివెందుల ప్రాంతము, అలా జిల్లాల వారీగా మేము కమిటీలు వేసుకుంటూ క్రైస్తవాన్ని బలోపేతం చేసుకుంటూ ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు నామములో ఇక కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలనే ఉద్దేశంతోనే మనము ఆయా గ్రామాల్లో తిరగడము, అందరినీ బలోపేతం చేయడము, క్రైస్తవులపై జరిగే దాడులు ఎలా ఎదుర్కోవాలి అనేది మనం మోటివేషనల్గా కొన్ని విషయాలు మనం చెప్పడము, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి మాట్లాడటము, అనేక విషయాల మీద మనము చర్చించడము, అనేక మంది సలహాలు సూచనలు తీసుకోవడము, చాలామంది మీతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పడం చాలా సంతోషకరం. ఇప్పటికి 3 జిల్లాలు, ఇంచుమించుగా 4 జిల్లాలు అనుకుంటాను, 4 జిల్లాల కమిటీలు, 4 జిల్లాల అధ్యక్షులు, తర్వాత అనేక మంది క్రైస్తవులు మాతో చేరవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి విశేషం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో సుమారుగా 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి నిన్నటి రాత్రి తిరిగి ఇంటికి రావడం జరిగింది. చాలా చాలా సంఘటనలు మమ్మల్ని మరింత భారం పెంచుతుంది మా మీద. చాలామంది చెప్పే విషయాలు వింటుంటే మనసు చలించిపోతుంది. క్రైస్తవుల మీద జరిగే దాడులు అయితేనేమి, పాస్టర్లకు వ్యతిరేకంగా, సేవకులకి వ్యతిరేకంగా వస్తున్న సమస్యలైతే చాలా, అసలు నిద్ర కూడా పట్టనంత స్థితిలో మేము ఉన్నాము. చాలా బాధతో, వేదనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ దినదినము మా భుజాల మీద భారం పెరిగిపోతుంది. ఒక దశలో భయమైపోతుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామా లేదా అని. ప్రభు చిత్తాన్ని ప్రకారం అయితే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. క్రైస్తవులకు అండగా ఉండడం కొరకే రాష్ట్ర వ్యాప్తంగా శక్తి వంచన లేకుండా మీ మధ్యకు రావడము, మిమ్మల్ని కలుసుకోవడము, క్రైస్తవాన్ని బలోపేతం చేయడంలో మీరందరూ మాతో చేయగలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. 4 రోజుల క్రితము ఏలూరు ప్రాంతంలో జరిగిన ఐక్య సదస్సులో చాలామంది అతి పెద్దవారు, వయసులో దాదాపు 50 సంవత్సరాల అనుభవం కలిగిన దైవ సేవకులు కూడా మమ్మల్ని కలవడము, వాళ్ళు మమ్మల్ని బ్లెస్ చేయడము, మేము కూడా మీతో కలిసి ప్రయాణం చేస్తాం, క్రైస్తవాన్ని బలోపేతం చేయడంలో మేమందరము మీ వెంట ఉండి నిలబడతామనే ఒక గొప్ప సందేశాన్ని మాకు సాక్ష్యం రూపంలో చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రియులారా, సమాజంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల నిమిత్తమై ఎవరు స్పందించకపోవడము, అదేవిధంగా క్రైస్తవులే అనుమానించే విధంగా అవమానకరంగా మాట్లాడడము, ఈ విషయాలు వింటుంటే చాలా బాధ అవుతుంది. ప్రక్షాళన చేయాలన్న ఒక కాన్సెప్ట్ నా మదిలో మెదిలింది. ఏమిటి ప్రక్షాళన చేయాలి అంటే, క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని చీడ పురుగులను మనము వేరివేయాలి. ఏమిటది? క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని చీడ పురుగులు. మేము క్రైస్తవులము, సేవకులము, మాకు ప్రత్యక్షత కలిగి జీవిస్తున్నాము, మేమే బైబిల్ పరిజ్ఞానం అంతా మా దగ్గరే ఉంది, మిగతా బోధకులు కల్పిత బోధ చేస్తున్నారని చాలా మందిని క్రీస్తుతో సహా కించపరిచేలా మాట్లాడుతున్న కొంతమంది క్రైస్తవ సేవకులమని చెప్పుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని క్రైస్తవ్యాన్ని కించపరుస్తున్న వారి కొరకు ఈ వీడియో కూడా చేస్తున్న మధ్యలో దయచేసి ప్రభువునందు ప్రియమైనలారా, మీకు చేతులు జోడించి వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. గమనించండి, దైవ సేవకులుగా ఈ లోకంలో మీరు ఏం చేయాలి? నశించిపోతున్న మనిషిని, పాప కూపములో దిగిపోతున్న మనిషిని యేసుక్రీస్తు మాటల చేత, బైబిల్ వాక్యము చేత అతన్ని మీరు పైకి లేపాలి. అంతేగాని క్రైస్తవులు సువార్త బోధిస్తున్న వారిని కించపరుస్తూ వాళ్ళలో ఉన్న కొన్ని పాయింట్లను పట్టుకొని మీరు వాటిని డిబేట్స్ పెట్టి అన్యులతో కూర్చొని క్రైస్తవ్యాన్ని దయచేసి బజారు కిడ్చకండి. ఇప్పుడిప్పుడే క్రైస్తవులంతా ఒకటవుతున్నారు. జాగ్రత్తగా మీ బోధ నాణ్యమైన బోధ ఉండాలి, రోషం కలిగిన బోధ ఉండాలి. చాలామంది యువత పెడదారి పడుతున్నారు.
చెడిపోతున్నారు. చాలామందికి మనశ్శాంతి లేదు. వారందరూ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అటువంటి వారి కొరకు మనం వాక్యం ప్రకటించాలి తప్ప క్రైస్తవ్యములు ఉన్న వ్యక్తులను మనం టార్గెట్ చేసి వాళ్ళను మనము కించపరిచే విధంగా మాట్లాడకూడదని ఈ సందర్భంగా మీ కూడా చేతులు జోడించి తెలియజెప్తున్నాను. ఈ నా మాటలు విని క్రైస్తవులపై మీరు చేస్తున్న ఎదురు దాడిని, క్రైస్తవులపై మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్న వారిని, దైవ సేవకులను ముఖ్యంగా దైవ సేవకులను టార్గెట్ చేస్తున్నారు. క్రైస్తవుల్లో ఉన్న కొంతమంది దైవజనులు అని చెప్పుకుంటున్నవారు. దయచేసి ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. మనం ఎవరమండి తీర్పు తీర్చడానికి?